పెన్షనర్స్ ఐక్యత, ఆల్ పెన్షనర్స్ ఐక్యత. ఈపీఎస్ 95 స్కీమ్ కి సంబంధించిన ఎంప్లాయీస్ కి మరియు ఈపీఎస్ 95 పెన్షనర్స్ కి నా నమస్కారాలు. మనము ఈరోజు మినిమం పెన్షన్ గురించి కొన్ని విషయాలు చర్చించుకుందాం. ఈపీఎస్ 95 స్కీము 16/11/95 నాడు ప్రవేశపెట్టబడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ 16/11/95 నుంచి 18 ఏళ్ల 9 నెలల 15 రోజుల తర్వాత, అంటే 1/9/2014 నుంచి 1000 మినిమం పెన్షన్ అమల్లోకి వచ్చిందన్నమాట. అంటే మినిమం 1000 పెన్షన్ అమలు చేయడానికి ఈపీఎఫ్ఓకి 18 సంవత్సరాల 9 నెలల 15 రోజులు పట్టింది. మరి సెప్టెంబర్ 2014 నుంచి 1000 రూపీస్ మినిమం పెన్షన్ అమలు చేయబడింది. ఇప్పుడు మనం 2025 ప్రవేశించాం. అంటే దాదాపు 10 సంవత్సరాల పైన అయిపోయింది. 10 సంవత్సరాలు దాటిపోయింది 1000 మినిమం పెన్షన్ అమలు చేసి. కానీ ఇంతవరకు 1000 నుంచి పెన్షన్ పెరగలేదు. అది కాకుండా రీసెంట్గా కొన్ని నెలల క్రితం లేబర్ మినిస్టర్ గారు ఏమన్నారంటే మినిమం పెన్షన్ పెంచుతాము అని చెప్పారు ఆయన ఒకసారి. తర్వాత ట్రేడ్ యూనియన్స్ని పిలిచి రివైజ్డ్ లేబర్ కోడ్స్ గురించి చర్చించడానికి పిలిచినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, సమావేశం అయిపోయిన తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నకి మినిమం పెన్షన్ పెంచే విషయం గవర్నమెంట్ పరిశీలనలో ఉంది అని అన్నారు ఆయన. తర్వాత రీసెంట్ వార్త ఏంటంటే, ఒక అసోసియేషన్ ఆయన కలిసినప్పుడు మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారు, మేము పెంచుతాము అని చెప్తున్నారు. కానీ ఎంత పెంచుతారు అన్నది ఎక్కడా స్పష్టత లేదు. కానీ మనకి వార్తలు ఏ విధంగా వస్తున్నాయంటే 1000 రూపాయల నుంచి ఒక్కసారి 7500 రూపాయలు, అది కాకుండా 7500కి ధరల సూచి జోడించి ప్రతి 6 నెలలకు కూడా పెన్షన్ పెరుగుతుంది అన్నట్టు మనకి అనేక వార్తలు వస్తున్నాయి. అంటే 1000 మినిమం పెన్షన్ పెంచడానికి 18 సంవత్సరాల 15 రోజులు పట్టింది వీళ్ళకి. అటువంటిది ఒక్కసారి 1000 పెన్షన్ని 7.5 టైమ్స్ పెంచి 7500 ఒకేసారి చేస్తారా అన్నది మనం ఆలోచించవలసిన విషయం. అది కాకుండా 7500ని ధరల సూచికి జోడించి ప్రతి 6 నెలలకి మళ్ళీ పెంచుతారా అన్న విషయం కూడా మనం ఆలోచించాల్సిన విషయం అన్నమాట ఇది. మరి అనేక మంది పార్లమెంట్ సభ్యులు ఇప్పటికే మినిమం పెన్షన్ పెంచే ఆలోచన ఏమైనా ఉందంటే, ఈపీఎఫ్ఓ గవర్నమెంట్ ద్వారా పార్లమెంటులో ఇచ్చిన సమాధానం ఏంటంటే 1000 పెన్షన్ ఇవ్వడానికే మా దగ్గర డబ్బులు లేవు, ఆర్థిక మంత్రిత్వ శాఖ మాకు సబ్సిడీ ఇస్తుంది కాబట్టి 1000 ఇస్తున్నాము అని చెప్తున్నారు. మరి 1000 ఇవ్వడానికే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అని అంటున్నప్పుడు 1000ని 7.5 టైమ్స్ పెంచి 7500 ఇవ్వడమే కాకుండా దీన్ని ధరల సూచికి జోడించి ప్రతి 6 నెలలకి పెంచే అవకాశం ఉన్నదా లేదా అన్న విషయాన్ని ప్రతి ఒక్క పెన్షనరు ఆత్మ పరిశీలన చేసుకొని ఆలోచించుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈపీఎఫ్ఓ వార్షిక నివేదికల ప్రకారం ఈ 1000 పెన్షన్కి
ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన సహాయ వివరాలు మన దగ్గర ఉన్నాయి. ఆ వివరాలు నేను ఇప్పుడు మీకు చెప్తాను. సెప్టెంబర్ 2014 నుంచి మార్చి 2015 వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్ఓకి పే చేసింది 439.46 కోట్లు, 438.46 crores. 15-16 ఆర్థిక సంవత్సరానికి 821.70 కోట్లు, 16-17కి 813.06 కోట్లు, 17-18కి 834.83 crores, 2018-2019కి 920.43 crores, 2019-20కి 907.86 crores, 2021కి 900 కోట్ల 67 లక్షలు, 21-22కి 926 కోట్ల 74 లక్షలు, 22-23కి 969 కోట్ల 76 లక్షలు. ఈ విధంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్ఓకి సబ్సిడీ ఇచ్చిందన్నమాట. అంటే ఇక్కడ మనం యావరేజ్ తీసుకుంటే 900 కోట్లు మాత్రమే, 850 కోట్ల నుంచి 900 కోట్ల వరకు ప్రతి సంవత్సరం సహాయం చేస్తుంది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్ఓకి 1000 పెన్షన్ ఇవ్వడానికి. మరి ఈ పరిస్థితుల్లో 7500 వాడు ఒక్కసారి పెంచేస్తా లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి. మరి అసోసియేషన్ వాళ్ళ యొక్క మాటలు కానీ లేకపోతే వేరియస్ ఛానల్స్ ద్వారా వచ్చే మనకి సమాచారం ప్రకారం కానీ మనకి 7500 వచ్చేస్తుంది అన్న భ్రమ కలిగించేటట్టు ఉన్నాయన్నమాట. ఇది ఎంతవరకు వాస్తవము? ఎందుకంటే 1000 రూపాయలు ఇవ్వలేని ఆర్గనైజేషన్ ఒక్కసారి 7500 ఎలాగిచ్చేస్తుంది. ఇది ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నమాట. అది కాకుండా ఇప్పుడు మనకేంటంటే ఈ అసోసియేషన్స్ వీళ్ళంతా ఉన్నారంటే వీళ్ళు ఎంతసేపు కేంద్ర ప్రభుత్వాన్ని, లేబర్ మినిస్టర్ గారిని కలవడం, ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలవడం, తర్వాత వేరే ఎంపీని కలవడం వీళ్ళు చేస్తున్నారు. కానీ లేబర్ మినిస్టర్ గారు కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ వీళ్ళని ఎప్పుడు ఇన్వైట్ చేసిన సంఘటనలు లేవు. ఎందుకంటే గవర్నమెంట్ తనంతట తాను ఈ అసోసియేషన్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి వీళ్ళతో మాట్లాడినట్టు ఎక్కడా మనకు సమాచారం లేదు. వీళ్ళంతటి వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెమరాండం ఇచ్చి వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి ఆ విధమైన ఫొటోస్ అవి ఇవి మనకి వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారు వీళ్ళు. అంతేగాని గవర్నమెంట్ తరఫున మేము ఈ అసోసియేషన్ వాళ్ళని పిలిచాము, వీళ్ళతోటి మినిమం పెన్షన్ గురించి చర్చించాము లేదా ఇతర సమస్యల గురించి చర్చించాము అన్న సంఘటనలో ఎక్కడా లేవన్నమాట. అంటే ఏంటంటే ఈపీఎస్ పెన్షనర్స్ 80 లక్షల మంది ఉన్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ 60 లక్షల మంది ఉంటే వీళ్ళు 80 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకంటే ఎక్కువ మంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అనేవాళ్ళు 100 సంవత్సరాల నుంచి ఉన్నారు. మన ఈపీఎస్ పెన్షనర్స్ ఎప్పటి నుంచి ఉన్నారు? 30 సంవత్సరాల నుంచి మాత్రమే ఉన్నారు. కానీ వాళ్ళ సంఖ్య కంటే మన సంఖ్య మించిపోయింది. అప్పుడే వాళ్ళ సంఖ్యలో 60 లక్షల మందిలో డిఫెన్స్ ఫోర్సెస్, రైల్వేస్ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి 60 లక్షలు అయిందండి. మనది 80 లక్షలు ఉందన్నమాట. 80 లక్షలే కాకుండా ఈపీఎస్ స్కీమ్ కింద పనిచేసే ఉద్యోగుల సంఖ్య 8 కోట్లు. అంటే 140 కోట్ల దేశ జనాభాలో 8 కోట్ల మంది ఈపీఎస్ స్కీమ్ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఉన్నారన్నమాట. అంటే వీళ్ళు కూడా భవిష్యత్తులో ఈపీఎస్ పెన్షనర్స్ గా మారుతారు. అంటే మన సంఖ్య చాలా గణనీయమైన సంఖ్య. మరి ఈ గణనీయమైన సంఖ్య గురించి గవర్నమెంట్కి ఎంత చిత్తశుద్ధి ఉన్నది అన్నది మనం ఆలోచించుకోవాలి. అది కాకుండా అసోసియేషన్ వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఎంతసేపు
లేబర్ మినిస్టర్ దగ్గరికి, లేకపోతే ఎంపీల దగ్గరికి, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వాడు సందర్శించి మాట్లాడి ఆ ఫోటోలు పెట్టడం తప్పించి వేరే ఇతరత్వ మనకి జరుగుతున్న ఈపీఎస్ పెన్షనర్స్కి జరుగుతున్న అన్యాయాన్ని కానీ, పేమెంట్ చేస్తున్న తక్కువ పెన్షన్ గురించి కానీ వేరే మార్గాల ద్వారా ఎక్కడా వీళ్ళు ప్రచారం చేయడానికి పూనుకోవటం లేదు. అంటే ప్రచారం ఏ విధంగా చేయాలి అంటే వీళ్ళు పత్రికల యాజమాన్యాలని కలిసి మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు బహిర్గతం చేయండి పత్రికల ద్వారా. ప్రైవేట్ టెలివిజన్ ఛానల్స్ మేనేజ్మెంట్స్ని కలిసి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి మీరు మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీ ఛానల్స్ ద్వారా, డిబేట్ల ద్వారా ప్రజలకి చెప్పండి, గవర్నమెంట్కి కూడా చెప్పండి అని ఎక్కడా ప్రయత్నం చేస్తున్న దాఖలాలు లేవు. అది కాకుండా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, రిటైర్డ్ జడ్జెస్, మేధావులు, ఆర్థిక శాస్త్రవేత్తలు వీళ్ళని ఎవరిని కూడా వీడెవరు కలవటం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ యొక్క అభిప్రాయానికి గౌరవం ఎక్కువ ఇస్తుంది, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ యొక్క అభిప్రాయానికి ఎక్కువ గౌరవం ఇస్తుంది అన్నమాట. అదే ఒక చీఫ్ సెక్రటరీ గారు దగ్గరికి వెళ్ళి మనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి, సార్ మీరు మాకు కొంచెం మద్దతు ఇవ్వండి, మీరు ఒక టీవీ ఛానల్ దగ్గర మాకు జరుగుతున్న అన్యాయం గురించి కొంచెం వివరించండి అంటే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ విధంగా వీళ్ళు ప్రయత్నం చేయకుండా అంతా మేము ఒక్కడమే సాధించగలము అని చెప్పుకొని 8 సంవత్సరాల నుంచి ఇదే విధంగా చెప్తున్నారు వాళ్ళు. అనేక డెడ్ లైన్స్ ఈ సెప్టెంబర్ 30వ తారీఖు లోపల, అంటే 23వ సంవత్సరంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ సెప్టెంబర్ 30వ తారీఖు లోపల తేల్చకపోతే మా పోరు భయంకరంగా ఉంటుంది అని అన్నారు. సెప్టెంబర్ 30, 2023 దాటిపోయి దాదాపు సంవత్సరంన్నర అవుతుంది. మరి ఏ విధమైన పురోగతి లేదన్నమాట. వీళ్ళు రామలీలా మైదానంలో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయడం, ఇంతట్లో లేబర్ మినిస్టర్ గారు సానుకూలంగా స్పందించారు కాబట్టి మా ధర్నా కార్యక్రమం క్యాన్సిల్ చేసేస్తున్నాం. ఇదే వీళ్ళు 7 సంవత్సరాల నుంచి చెప్పుకొని వస్తున్నారు. మరి వీళ్ళు చేస్తున్న కృషి సక్రమమైన మార్గంలో వెళ్తుందా లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ 99% అంటే ఇంకా 99.5% ఈపీఎస్ అంటే ఏంటో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మనకి జరుగుతున్న అన్యాయం ప్రభుత్వానికి తెలియాలంటే ప్రభుత్వానికి మూలాధారమైన ఐపీఎస్ ఆఫీసర్స్కి ఈ స్కీమ్ గురించి తెలియాలి కదా. ఆ స్కీమ్ గురించి తెలియజెప్పే బాధ్యత అసోసియేషన్ మీద ఉన్నదన్నమాట. అందువలన వీళ్ళు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే రిటైర్డ్ చీఫ్ సెక్రటరీస్, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రిటైర్డ్ జడ్జెస్, మేధావంతులు, రిటైర్డ్ ఆర్థిక శాస్త్రవేత్తలు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మన పరిస్థితి వివరించి మీరు మీ యొక్క అనుభవంతో మా యొక్క సమస్యకి మద్దతు ఇవ్వండి, ఆ విధంగా ప్రచారంలోకి తీసుకురండి మాకు జరుగుతున్న అన్యాయాన్ని అని వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నారు. కానీ 7 సంవత్సరాల నుంచి ఏ ఒక్క అసోసియేషన్ లీడర్ కూడా ఈ విధంగా వెళ్ళిన దాఖలాలు ఎక్కడా లేవు. అది కాకుండా ఏ టెలివిజన్ ఛానల్ యాజమాన్యాన్ని వీళ్ళు కలవరు, ఏ పత్రికా యాజమాన్యాన్ని కూడా వీళ్ళు కలవకుండా మేమే సాధించేస్తాం, మేము ఒక్కడమే సాధించేస్తాం అని 7 ఏళ్ళ నుంచి ఒకటే నినాదం, 7,500 ప్లస్ డిఏ, లేకపోతే 9,000 ప్లస్ డిఏ, ఈ విధంగా చెప్పుకొని వస్తున్నారు. మరి ఈ విధంగా ఎన్ని రోజులు వీళ్ళు ఈ విధంగా వీళ్ళ యొక్క కార్యక్రమం జరుపుకుంటారు. ఇది మనకి రిజల్ట్స్ రానప్పుడు మనం వేరే మార్గాలు కూడా అన్వేషించాలి కదా. ఆ అన్వేషణ అనేది ఏమీ లేదు. ఎంతసేపు రామలీలా మైదానంలో ధర్నా,
రామలీలా మైదానికి కేరళ నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ న్యూఢిల్లీకి వెళ్ళే తాహత ఉందా? మన ఈపీఎస్ పెన్షనర్స్కి 1000 రూపీస్ మినిమం పెన్షన్ తీసుకుంటున్న పెన్షనర్స్కి రామలీలా మైదానం అంటే ఢిల్లీకి వెళ్ళే తాహత ఉందా వీళ్ళకి? ఇక్కడి నుంచి రైలు ఖర్చులు పెట్టుకొని, అక్కడ వసతి చూసుకొని, అక్కడ భోజనాలకి అయిన ఖర్చు భరించి ఢిల్లీలో ధర్నాల్లో పాల్గొనే కెపాసిటీ వీళ్ళకి ఉందా లేదా అని ఆలోచించాలి కదా. అది కాకుండా ఇంతకుముందు ఫార్మర్స్ యాజిటేషన్ జరిగింది. ఫార్మర్స్ యాజిటేషన్ జరిగినప్పుడు పంజాబ్ అండ్ హర్యానా రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులే ఢిల్లీలో ధర్నా చేశారు. ఆ ధర్నా చేసిన రైతుల్లో 18 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వరకు వయసు ఉన్న వాళ్ళంతా అక్కడికి వచ్చి ధర్నా చేశారు. అదే కేరళ నుంచి ఏ రైతు పాల్గొలేదు, తమిళనాడు నుంచి ఏ రైతు వెళ్ళలేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి అంతకన్నా వెళ్ళలేదు. మరి ఆ 2 స్టేట్లే అక్కడ ధర్నా చేసి ఢిల్లీలో విజయం సాధించారు. మరి ఈపీఎస్ పెన్షనర్స్ ఢిల్లీలో ఎక్కువ మంది ఉంటారు, హర్యానాలో ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళందరినీ ఢిల్లీలో రామలీలా మైదానంలో సమీకరించి మనం ధర్నాలవి విజయవంతంగా నిర్వహించవచ్చు. ఆ విషయం కూడా అసోసియేషన్ వాళ్ళు ఆలోచించి ఆ విధంగా కూడా కృషి చేయటం లేదు. ఢిల్లీలో ఎక్కువ మంది ఈపీఎస్ పెన్షనర్స్ ఉంటారు, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఫ్యాక్టరీస్ ఉంటాయి. తర్వాత పక్కనున్న హర్యానాలో కూడా చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అంచేత ఈ 2 స్టేట్లని సమీకరిస్తే వేరే స్టేట్ వాళ్ళు ఇంత దూర ప్రదేశాల నుంచి ప్రయాణం చేసి అక్కడ ధర్నా చేయడానికి వీళ్ళకి అవసరం ఉండదన్నమాట. అందుచేత ఆ విధమైన ప్రయత్నం కూడా వీళ్ళు చేయటం లేదు. అసోసియేషన్ వాళ్ళు చేయకుండా ఎంతసేపు 7500 వచ్చేస్తుంది, 7500 వచ్చేస్తుంది అని ఒక భ్రమ కలిగిస్తున్నారు. అంచేత మనకి 1000 ఇవ్వలేని ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్కి 7500 పెంచే సామర్థ్యం ఉన్నదా లేదా అన్న విషయం మనం 1కి 10 సార్లు ఆలోచించుకొని అసోసియేషన్ వాడి యొక్క కార్యాచరణని సరిదిద్దుకొని సరి అయిన మార్గంలో వేరు రీతుల ద్వారా మనకి జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు ప్రచారం చేసేటట్టు మనం ప్రతి ఒక్కరూ నాయకత్వాన్ని ప్రశ్నించడానికి ముందుకు రావాలని నేను కోరుతుంటా ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.